వెల్కమ్ టు లోయ్ తెలుగు బ్లాగ్స్ ఎపిసోడ్ 18. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫుల్ టైం జాబా కాంట్రాక్ట్ జాబా, మాస్టర్స్ తర్వాత మనకి జాయిన్ అయ్యే జాబ్ ఎలాంటి జాబ్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, యూఎస్లో ఏది బెస్ట్ మనకి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ లాస్ట్ ఎపిసోడ్లో నేను ఒక ఫ్లిప్కార్ట్ 500 గిఫ్ట్ వోచర్ యాజ్ ఎ లాటరీగా పెట్టాను, గిఫ్ట్గా నా సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూవర్స్ అందరి కోసం యాజ్ ఎ దివాళీ గిఫ్ట్. సో దాంట్లో నా పాత వీడియోని వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్ మీద పబ్లిక్గా షేర్ చేసి అట్లీస్ట్ 3 days నుంచి నాకు వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్ షేర్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్. దాంట్లో నాకు వచ్చిన కొంతమందిలో అభినవ్ సాయి చౌదరి అనే అతనికి లాటరీలో పిక్ అయ్యాడు. సో అతనికి నేను 500 గిఫ్ట్ వోచర్ అందజేస్తున్నాను. కంగ్రాట్స్ అభినవ్. అండ్ ఓకే, మూవింగ్ ఆన్ టు ద టాపిక్, ఫుల్ టైం జాబ్ బెస్టా మన కాంట్రాక్ట్ జాబ్ బెస్టా? బిఫోర్ ఈ రెండు తెలుసుకునే ముందు, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇక్కడ యూఎస్లో మన ఇండియన్స్ వర్క్ చేసే కంపెనీస్ కూడా చాలా వరకు ఎలా ఉంటాయంటే సర్వీస్ బేస్డ్ అంటే ఏంటంటే మనం ఒక క్లయింట్కి అంటే కస్టమర్ అవ్వచ్చు, లైక్ యూఎస్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన థింగ్ మనం మన స్కిల్ తోటి వాళ్ళకి సర్వీస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ అనేది ఏంటి, యూఎస్లోనే చాలా కంపెనీస్కి మీకు ఒక వెబ్ అప్లికేషన్ కావాలా, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మీ దగ్గరకు వచ్చేసి డెవలప్ చేసి మీకు ఇస్తారు. నథింగ్ బట్ సర్వీస్ ఇచ్చాం ఇక్కడ. సో ఇది కామన్గా జరిగేది. చాలా చాలా రేర్గా, చాలా కొన్ని ఏరియాస్లో మాత్రమే మనం ఎండ్ కస్టమర్ దాంట్లో వర్క్ చేస్తుంటాం. లైక్ కుడ్ బి ఏ సివిల్ ఇంజనీర్ ఆర్ కుడ్ బి ఏ లైక్ మెకానికల్ ఇంజనీర్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే హీ కాన్ బి వర్కింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ దే వర్క్ యాజ్ ఎ సర్వీస్ బేస్డ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఐటీ పీపుల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ వీళ్ళందరూ కూడా సర్వీస్ బేస్డ్గా వర్క్ చేస్తుంటాం. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు దిస్, మరి ఫుల్ టైం అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఫుల్ టైం అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇలా సర్వీస్ బేస్డ్ మేనేజ్ చేసే కంపెనీ చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంటుంది. అంటే చాలామంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్కి యూఎస్లో చాలా కస్టమర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఒక కస్టమర్కి యాజ్ ఎ టీసీఎస్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, వాళ్ళ అప్లికేషన్ బిల్డింగ్. ఒక్కసారి వాళ్ళ అప్లికేషన్ బిల్డింగ్ అనేది అయిపోయింది అనుకోండి, నాతో పని అయిపోయింది అక్కడ అన్నప్పుడు నన్ను ఏం చేస్తాడంటే టీసీఎస్ వాడు వాళ్ళ కంపెనీ నుంచి తీసేయకుండా, ఓకే నా దగ్గర ఇంకో కస్టమర్ ఉన్నాడు, అతనికి కూడా ఇదే స్కిల్స్ అవసరం ఉన్నాయి, సో నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ చేయి అనేసి, అంటే అక్కడ డిమాండ్ ఉంటే మనల్ని అటు మూవ్ చేస్తుంటాడు. ఇలా షఫ్లింగ్ చేస్తుంటాడు అనమాట మనల్ని. టీసీఎస్ లాంటి పెద్ద అంటే లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్న సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో వీళ్ళు జనరల్లీ మనల్ని ఫుల్ టైమ్గా తీసుకుంటారు. అంటే ఏంటంటే ఒక కస్టమర్ తోటి మనకి పని అయిపోయిన తర్వాత, అంటే ప్రాజెక్ట్ అయిపోయినా కూడా స్టిల్ మనకి శాలరీ అనేది పే చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, మనం వర్క్ చేయకపోయినప్పటికీ కూడా శాలరీ పే చేస్తుంటాడు. ఇంకో కస్టమర్ మ్యాపింగ్ అయ్యే వరకు మ్యాప్ అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ టీసీఎస్ లాంటి కంపెనీస్లో ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వర్క్ యూ డూ, అంటే మనం ఎలాంటి పని చేస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఇవన్నీ సంబంధం లేదు. అంటే ఎన్ని అవర్స్ పని చేస్తున్నాం కూడా సంబంధం ఉండదు. ఒక్కోసారి ఫుల్ టైం కంపెనీస్లో ఎన్ని అవర్స్ పని చేస్తున్నాం అని కూడా ఉండదు. యాక్చువల్లీ లిమిట్ అయితే 40 hours. ఒకసారి ఫుల్ టైం సర్వీస్ కంపెనీ బేస్లో ఒకసారి ఎక్కువ అవర్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంటుంది. వీళ్ళు మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీని ఇస్తుంటారు. ఇది ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఎనీ ఎంప్లాయర్ మనల్ని ఓకే నీకు పర్ యానం ఎంత కావాలి, నాట్ పర్ అవర్ పర్ మంత్ ఇలా కాదు, పర్ యానం ఎంత కావాలి నీకు అని అడుగుతారు వీళ్ళు ఫుల్ టైం బేస్లో. ఓకే, అయితే నెక్స్ట్ కాంట్రాక్ట్ బేస్కి వద్దాం. కాంట్రాక్ట్ బేస్లో ఏంటంటే ఒక ఎంప్లాయర్ ఉంటాడు, ఆ ఎంప్లాయర్కి మీరు వచ్చారు, జాయిన్ అయ్యారు. ఆ ఎంప్లాయర్కి ఉన్న ఒక కస్టమర్ ఉన్నాడు, అతనికి కూడా సేమ్ ఇందాకట్లాగా ప్రాసెస్, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి. అయితే ఒక్కసారి అది అయిపోయింది అనుకోండి, ఓకే కాంట్రాక్ట్ అయిపోయే 1 month ముందు మనకి లోహిత్ నీ కాంట్రాక్ట్ అయిపోతుంది ఇతనితోటి, ఫర్దర్గా నేను రిలీవ్ చేసేస్తున్నాం అని అంటాడు మన ఎంప్లాయర్. అంటే ఏంటి, ఒక్కసారి కస్టమర్తో పని అయిపోయాక మనల్ని రిలీవ్ చేసేస్తాడు ఇతను. మనం ఇప్పుడు వేరే జాబ్ ఎత్తుక్కోవాలి. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, అరే కాంట్రాక్ట్ జాబ్ అలా అయితే కష్టం కదా, ప్రతిసారి జాబ్ ఎత్తుకుంటూ ఉండాలి అనుకుంటాం. కాదు, యూఎస్లో ఇండియాకి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇండియాలో మనం బెంచ్లో అంటే ఏంటి, ఒక కస్టమర్తో పని అయిపోయిన తర్వాత ఇంకో కస్టమర్కి మ్యాప్ అయ్యే టైం టీసీఎస్ లాంటి ఇన్ఫోసిస్ కంపెనీస్లలో
మనం 3 months 6 months ఉన్నా వాడు పెద్ద పట్టించుకోడు అక్కడ మనకి, ఎందుకంటే మనకు పే చేసే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ శాలరీ కంపేర్ టు ఇక్కడ వచ్చేసి మనకు పే చేసే శాలరీ అనేది చాలా ఎక్కువ. సో అంత శాలరీని బెంచ్ టైంలో నీకు ఏ కంపెనీ కూడా అలర్ట్ చేయదు. ఫుల్ టైం అని చెప్తారు. నా లాస్ట్ కంపెనీలో కూడా నాకు అదే జరిగింది. వాళ్ళు ఫుల్ టైం నేను అక్కడ ఫుల్ టైం అయినప్పటికీ నేను వర్క్ చేసే కంపెనీ ప్రాజెక్ట్ అనేది కోల్స్ అనే కంపెనీ తోటి కోవిడ్ వల్ల అయిపోయినప్పుడు నన్ను ఏం చేయాలి, వేరే క్లయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్లో మ్యాపింగ్ చేయడానికి ట్రై చేయాలి. అయితే వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర ఎక్కడ మ్యాపింగ్స్ లేవు. మ్యాపింగ్స్ వచ్చేంత వరకు నన్ను సర్వైవ్ చేసుకోవాలి, నన్ను ఏదో ఒక విధంగా యూటిలైజ్ చేసుకోవాలి కంపెనీ. అంటే సమ్మదర్వే వాళ్ళకి ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, ఇలాంటివి కూడా ఎన్నో ఉంటాయి. వాళ్ళ కాకుండా దే కాంట్ పే మీ, ఎందుకంటే క్లయింట్ నుంచి ఇప్పుడు నా నుంచి వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ క్లయింట్. సో ఇలా రానప్పుడు దే కాంట్ సస్టైన్ లాంగ్ డ్యూరేషన్లో నేను వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళకి ప్రాఫిట్ కాదు. సో అందుకని ఏం చేసేస్తారంటే, హే లోహిత్ 1 monthలో వీఆర్ రిలీవింగ్ యూ అని అంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫుల్ టైం అయినప్పటికీ కాంట్రాక్ట్ అయినప్పటికీ ఏదైనా కానీ ఒకసారి ఎంప్లాయర్కి మన వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు అంటే ఇట్స్ నథింగ్ డిఫరెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో కాంట్రాక్ట్ ఉన్న ఫుల్ టైం ఉన్న కాంట్రాక్ట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు రిలీవ్ అవుతున్నారు అనేది మీకు లాంగ్ బ్యాకే తెలుస్తుంది. అంటే నేను డిసెంబర్లో రిలీవ్ అవుతున్నా అని మీకు ముందే కాంట్రాక్ట్లో ఉంటుంది. కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది కూడా మనకి అట్లీస్ట్ 3 months ముందే మనకు తెలిసిపోతుంటుంది. సో మనకు తెలిసిపోతుంది కాబట్టి కాంట్రాక్ట్లో మనకి డెడ్ లైన్ అంత ఉన్నప్పుడు మనం వెరీ వెల్ ప్రిపేర్డ్గా ఉంటాం. ఓకే, అదే ఫుల్ టైమ్స్లో అనుకోండి ఎప్పుడు ఏమవుతుంది అనేది చెప్పలేం. ఓకే, ఇక్కడ ఇంకోటి ఫుల్ టైమ్స్ మరి కాంట్రాక్ట్స్ ఇంకొక డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఈ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేసే చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా యూఎస్లో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం నా ఎంప్లాయర్ అతను క్లయింట్కి సర్వీసెస్ ఇస్తున్నాడు, నేను కాంట్రాక్ట్గా జాయిన్ అయ్యాను, ఈ ప్రాజెక్ట్ 1 year కాంట్రాక్ట్ ఉంది, నేను జాయిన్ అయ్యాను. ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా యూఎస్లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ ఆర్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళకి అల్టిమేట్గా ఇన్కమ్ అనేది మనమే. సో నేను లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. కానీ ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద కంపెనీస్కి ఏంటంటే, మీకన్నా కూడా ఆఫ్ షోర్ అనేది వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ షోర్కి ఆ పర్టికులర్ రిసోర్స్కి పే చేసే మనీ అనేది చాలా తక్కువ కంపేర్ టు ద పర్టికులర్ రిసోర్స్ జనరేట్ చేసే ఇన్కమ్తో పోలిస్తే. సో నాకంటే కూడా వాళ్ళకి ఆఫ్ షోర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒక ఆన్ షోర్ పోయినా పర్లేదు, కానీ ఆఫ్ షోర్లో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎంతసేపటికి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆన్ షోర్లో ఉన్న బిజినెస్ ఆఫ్ షోర్కి మూవ్ చేయడానికి ప్లానింగ్ ఉంటుంది తప్ప ఆన్ షోర్లో ఉన్న వాళ్ళని లాంగర్ డ్యూరేషన్ సస్టైన్ చేయాలన్నట్టుగా ఉండదు. సో అలాంటి పెద్ద కంపెనీస్లో ఓపీటీగా మనం జాయిన్ అయ్యామనుకోండి, అది చాలా థ్రెట్ మనకి. ఇప్పుడు ఈ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఓపీటీ వాళ్ళని వాడుకొని అది H1s అవుతాయనే గ్యారంటీ లేదు. ఈ కాంట్రాక్ట్ కంపెనీస్ ఎందుకు అంటే, వీడికి అల్టిమేట్గా మనమే ఇన్కమ్ కాబట్టి, వీడికి ఆఫ్ షోర్ అనే కాన్సెప్టే లేదు కాబట్టి, వీడేంటంటే ఎంతసేపటికి మనల్ని యాక్టివ్గా ఉంచాలి, లాంగర్ డ్యూరేషన్ మనకి వాడికి ఒక బాండ్ ఫామ్ చేయాలన్నట్టుగా ఉంటారు అనమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ వీసా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ, వీసా సపోర్టింగ్ ఉన్నా కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ మనకి క్లయింట్తో కష్టం అయిపోయింది, మనం ఇందాకేమన్నాను కాంట్రాక్టర్ వీడు రిలీవ్ చేసేస్తాడు మనల్ని అనుకుంటాం. కాదు, యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ తోటి అయిపోయినప్పుడు మనకి పే అనేది రాదు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు. బట్ ఆ ప్రాజెక్ట్ అంటే వీసా వీడు H1 H1 చేసినా గ్రీన్ కార్డ్ చేసినా స్టిల్ వీడు మనల్ని కంటిన్యూ చేస్తుంటాడు. నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చుకో, లేదా నేను కూడా మార్కెటింగ్ చేస్తాను నీ ప్రొఫైల్ని, లేదా నీ సొంతంగా నువ్వేమైనా తెచ్చుకో, ఇద్దరం నా ప్రాఫిట్ ఎంత, నా పర్సెంటేజ్ ఎంత, నీ పర్సెంటేజ్ ఎంత అని మాట్లాడుకుంటాం. ఇదే ఎలా ఉంటుందంటే లైక్ బేస్డ్ ఆన్ స్కిల్ అండ్ డిమాండ్ ఒక సర్టన్ ప్రాఫిట్. మోస్ట్ కామన్ అప్రోచ్ ఏంటంటే 20-80%. ఇట్స్ 20-80%. అరే 20-80% అలా తీసుకుంటారు అది అంటే, అది ఎవ్రీ కంపెనీలో జరిగేదే. మీరు ఫుల్ టైంలో కూడా జరుగుతుంది, కాంట్రాక్ట్లో కూడా జరుగుతుంది. ఫుల్ టైంలో ఇంకా బొక్క ఏంటంటే, అసలు మీ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడో మీకు చెప్పని కూడా చెప్పడు వాడు. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో ఏంటంటే అసలు నీ నుంచి వాడు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడో నీకు చెప్పడు. పర్టికులర్గా నీకు ఇంతే, ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంకెక్కువ పే వస్తుండొచ్చు అక్కడ కూడా, కానీ స్టిల్ నీకు మాత్రం అంతే పే వస్తుంది. ఈ కాంట్రాక్ట్ వీటిలలో ఏంటంటే, నీకు కస్టమర్ ఎంత పే చేస్తున్నాడో, నీకు పర్ $100 పే చేస్తున్నాడంటే $20 వాడించుకుంటే 80 ఇవ్వచ్చు. కస్టమర్ నీకు 120 పే చేస్తున్నాడంటే దాని తగ్గట్టుగా 80-20. సో ఎంత ఉన్నా కానీ 80-20లా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, నువ్వు ఎంత స్కిల్డ్ అయితే, నువ్వు ఎంత డిమాండింగ్ రోల్లో ఉంటే నీకు అంత ఎక్కువ పే అనేది నువ్వు అచీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఒక కస్టమర్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఏంటి, మళ్ళీ నువ్వు వెతుక్కోవచ్చు నీ సొంతంగా. వెతుక్కొని ఇక్కడ ఏం చెప్తామంటే, వెతుక్కునే టైంలో మనం C2C అంటాం. అంటే ఏంటంటే, ఎవడన్నా ఎండ్ క్లయింట్ దొరికాడో ఓకే,
లేదు ఎండ్ క్లయింట్ కాకుండా ఒకసారి ఎండ్ క్లయింట్ ఎంప్లాయర్ మళ్ళీ ఇంకో ఎంప్లాయర్, అంటే మనం ఇక్కడ కింద థర్డ్ లెవెల్ ఉన్నప్పుడు వీడితో సెకండ్ ఎంప్లాయర్ తోటి ఏం మాట్లాడుకుంటాం అంటే C2Cలో ఉంటా, నాకంటూ ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వను, మీకు ఏది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా మీ కంపెనీ నా ఎంప్లాయర్ తోటి మాట్లాడేసుకోండి అని అంటాం. కాకపోతే పర్ అవర్ ఇంత నాకు రావాలి మినిమంగా అని మనం పర్ అవర్ ఓవరాల్గా $100 కావాలి అని మాట్లాడుకుంటాం. మన ఎంప్లాయర్ తోటి హే నువ్వు 20 ఉంచేసుకో, నాకు 80, ఇది మన ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఏదైతుందో అదే కంటిన్యూ అవుతుంది. సో ఇలా కంటిన్యూ అవుద్ది. ఎంతసేపటికి వీడి ఇన్కమ్ అనేది మన బేస్డే ఉంటుంది కాబట్టి వీడు పక్కా కాంట్రాక్ట్ కన్సర్వ్ ఉంటే ఏవైతుంటాయో కాంట్రాక్ట్ జాబ్స్ వాళ్ళు మనల్ని అంత ఈజీగా వదులుకోరు. ఇది ప్లస్ పాయింట్. ఫుల్ టైంలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఇంకోటి ఏంటంటే ఫుల్ టైంలో మనకి పరాణం అని చెప్పాను ఇందాక. అయితే పరాణంతో పాటు మనకి కొన్ని బెనిఫిట్స్ అంటూ ఇస్తారు. 401k అని ఉంటుంది. 401k అంటే PF లాగా ఇండియాలో మనకు ప్రావిడెంట్ ఫండ్ ఎలా వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది. అది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్ కానీ బట్ అది తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో 401k అంటే ఒక PF లాంటి కాన్సెప్ట్ అని అర్థం చేసుకోండి, ప్రావిడెంట్ ఫండ్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిడ్ లీవ్స్ అని ఉంటుంది. పెయిడ్ లీవ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎవ్రీ మంత్కి నీకు ఒక యావరేజ్గా ఒక 4 లీవ్స్ ఇస్తాను అంటాడు. 4 అంటే 12 ఎవ్రీ మంత్కి యావరేజ్గా 2 ఇస్తా అంటాడు లీవ్స్. లేదా ఓవరాల్గా 1 ఇయర్ గాను ఒక 14 days పెయిడ్ లీవ్స్ ఇస్తా అంటాడు. లేదా 21 days పెయిడ్ లీవ్స్ ఇస్తా అంటాడు. కంపెనీని బట్టి మన డీల్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంటే ఈ పెయిడ్ లీవ్స్ అనేది ఏంటంటే మనం లీవ్ పెట్టుకున్నప్పటికీ కూడా మనకు శాలరీనే వస్తుంది ఆ టైంకి. కాంట్రాక్ట్ జాబ్లు అనుకోండి, మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంతే శాలరీ. ఈ మంత్లో ఒక 3 నేషనల్ హాలిడేస్ ఉన్నాయంటే ఆ ఈ మంత్లో 3 days గాను నేషనల్ హాలిడేస్ ఉన్నాయంటే ఆ 3 days గాను మీకు శాలరీ రాదు. మిగతా డేస్ ఏవైతున్నాయో ఇంటూ 8 hours per hour ఎంత ఉందో అంతే శాలరీ వస్తుంది. సో అదొకటి చూసుకోవాలి. అయితే మరి అనుకోవచ్చు నేను ఫుల్ టైం తీసుకోవాలా కాంట్రాక్ట్, ఏది బెనిఫిట్ అవుతుంది పే అనేది ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 120k ఇస్తుంది మీకు. వాడేమనంటే నేను 1 month నీకు పెయిడ్ లీవ్స్ ఇస్తా అంటాడు. అంటే ఇప్పుడు 1 month అంటే ఏంటి, ఇంకొక 1 month ఎక్స్ట్రా శాలరీ వస్తున్నట్టే మనకి. అంటే జనరల్లీ నీకు 120 వస్తుందంటే 10,000 per month లెక్కేసుకుంటే నీకు బేసికలీ 130,000 ఇస్తున్నాడు. కాంట్రాక్ట్ జాబ్ లెక్కేసుకోవాలి. మనం లెక్కేసుకుంటే హాలిడేస్ అన్ని తీసేసి మనం లెక్కేసుకుంటే మనకి 140 వస్తుంది అనుకో, అప్పుడు ఏది జాయిన్ అవుతారు మీరు? కాంట్రాక్ట్ జాబే బెస్ట్ కదా. సో అలా చూసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ మరి లీవ్స్ అనేది మనకి ఎలా అంటే కాంట్రాక్ట్ జాబ్లో లీవ్స్ అంటూ ఉండదు మనకి. అంటే జాబ్ రిలీవ్ అవ్వడమే ఉంటుంది జనరల్లీ. ఫుల్ టైంలో అనుకోండి మనం స్టిల్ ఎంప్లాయర్ కిందే ఉంటాం బట్ లీవ్లో ఉంటాం. అంటే మన జాబ్ ఏం పోలేదు, మనం లీవ్లో వచ్చినట్టు. సో అది చూసుకోవాలి. నాకు ఎక్కువ లీవ్స్ ప్లాన్ లేవు, లేదా సమ్హౌ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఐ కెన్ మేనేజ్ అది అంటే కాంట్రాక్ట్ జాబ్లో ఉండడం బెస్ట్. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్ జాబ్స్ ఎవరికి బెస్ట్ అని బెనిఫిట్ అంటే లైక్ స్కిల్ బాగా ఉంది, ఐ కెన్ ఈజీలీ గెట్ ఎ జాబ్ ఇన్ మార్కెట్. నాకు వెంటనే ఐ కెన్ గెట్ ఎ జాబ్. ఎందుకంటే 6 months ప్రాజెక్ట్ ఉండొచ్చు, 1 month ప్రాజెక్ట్ ఉండొచ్చు, 1 year ప్రాజెక్ట్ ఉండొచ్చు, 2 years ప్రాజెక్ట్ ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది మనకు తెలీదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్స్ కూడా ఫస్ట్ 1 year అంటారు, తర్వాత ఏం చేస్తారంటే 6 months లాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకేసారి 1 year ఎక్స్టెన్షన్ కూడా జరగవు, 6 months లాగా ఎక్స్టెన్షన్ జరుగుతుంటాయి. సో మరి అంటే ఏంటి, ఎప్పుడైనా కూడా కొంచెం మొబిలిటీ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కిల్ బాగా ఉండాలి కాంట్రాక్ట్ జాబ్స్లో, ఎందుకంటే మనకి ఎక్కువ పే వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వెంటనే జాబ్స్ కూడా స్విచ్ అవుతున్నప్పుడు మనకి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవడం కాబట్టి కాంట్రాక్ట్ జాబ్స్లో ఉండడం ఎందుకు సేఫ్ అని అంటే ఎందుకంటే ఈ ప్రెషర్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆన్ డిమాండ్ మార్కెటింగ్ స్కిల్స్ మనకు ఉంటాయి. అంటే మార్కెట్లో ఆన్ డిమాండ్ స్కిల్స్ ఏవైతున్నాయో మనకి ఎప్పుడు అక్వైజేషన్లో ఉంటాం కాబట్టి మనం లాంగర్ డ్యూరేషన్ సేఫ్గా సర్వైవ్ అవ్వగలుగుతాం కంపేర్ టు ఫుల్ టైమ్ జాబ్స్లో. ఫుల్ టైమ్ జాబ్స్లో ఏమైందంటే మొన్న కోవిడ్ లాంటి సిచ్యువేషన్, సంథింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది, సంథింగ్ ఏదో కంపెనీ మూవింగ్, ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆఫ్షోర్ మూవ్ చేస్తుంది. ఇలాంటి టైమ్స్లో చాలా వరకు ఫుల్ టైమ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే కాంట్రాక్ట్ జాబ్స్లో జాయిన్ అవుతున్నప్పుడు ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చూసుకోవాలి. ఫుల్ టైమ్ జాబ్స్లో ఏంటంటే కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి, ఎందుకంటే వాడు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు వాడి కింద. సో అంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు యావరేజ్గా ఇన్సూరెన్స్ పర్ మంత్ వాడైతే కొంచెం తక్కువ పడుతుంటుంది. కాంట్రాక్ట్ జాబ్స్లో వచ్చేసరికి కొంచెం వాడి దగ్గర నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది తక్కువ ఉండేసరికి పర్ మంత్ ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. సో అదొకటి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఒక్కోసారి మనకి ఏంటంటే ఆ కస్టమర్ కింద వాడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది వర్క్ చేస్తున్నట్టయితే అది కూడా చూసుకోవాలి మనకి. ఇప్పుడు నేను ఉండేది కాంట్రాక్ట్ జాబ్ నాది, కానీ అది ఫుల్ టైం కూడా కిందకి వస్తుంది. అది హైబ్రిడ్ లాగా అనమాట. అంటే ఎలా అంటే ఇక్కడ నేను డైరెక్ట్ క్లయింట్తో వర్క్ చేస్తున్నాను, నాకు మధ్యలో ఇంకా లేయర్స్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ ఇంత సర్టెన్ డ్యూరేషన్ అని ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు క్లయింట్ డైరెక్ట్గా నా ఎంప్లాయర్కే పే చేసేస్తున్నాడు మనీ.
సో అలా చూసుకున్నట్టయితే ఈజ్ ఫుల్ టైం అనమాట. లైక్ నేను పర్టికులర్గా మా కంపెనీయే డైరెక్ట్ ఫుల్ టైం, నా అన్ని పే రోల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే మేనేజ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ అనేది 6 months లాగా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతకుముందు నేను లాస్ట్ 2 projects ఇలా వర్క్ చేసిన లాస్ట్ 2 నాకు కంప్లీట్ ఫుల్ టైం. అయితే వాటితో పోలిస్తే నాకు ఇక్కడ ఎక్కువ శాలరీ వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఐఎమ్ రెడీ టు కంటిన్యూస్గా స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ షార్ప్ రైట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ జాబ్స్ వాళ్ళు ఉండడం వల్ల. ఇంతకుముందున్న ఫుల్ టైం జాబ్స్లో ఏమవుతుందంటే ఇదే లైక్ మనం యంగ్ కెరియర్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే వెంటనే స్విచ్చెస్ కొడుతుండాలి జాబ్స్, అలా మన శాలరీని కొంచెం పెంచుకుంటూ ఉండాలి. అలాంటి స్కిల్ అనేది మనకి యంగ్ కెరియర్లో ఉన్నప్పుడు పాసిబుల్. ఒక్కసారి ఎక్కువ ఏజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే వీ వాంట్ టు బీ అన్ కంఫర్టబుల్ పొజిషన్, ఫ్యామిలీ ఇలాంటివి అని వస్తుంటాయి. సో యంగ్ కెరియర్లో మనం చాలా డైనమిక్గా ఉండాలి. అలాంటప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్లో ఉండడం బెస్ట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ ఒకటి అయిపోతుంటే ఇంకోటి స్విచ్ అవుతుండాలి, మనం ఎక్కువ డిమాండ్ శాలరీ పే చేసుకుంటూ అలా వెళ్తూ ఉండాలి. ఫుల్ టైం పొజిషన్స్లోనే ఇనిషియల్ స్టేజెస్లో వచ్చేసారనుకోండి చాలా కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. పే అనేది చాలా తక్కువలో ఉంటుంది, ఈజీగా స్విచ్ అవ్వడం కష్టం. సో మోస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఫుల్ టైం జాబ్స్ అనేది కొంచెం హై లెవెల్కి వెళ్తున్నప్పుడు అప్పుడు టార్గెట్ చేయండి. బట్ యంగ్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ ఇనిషియల్ కెరియర్స్లో కూడా కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, ఎవరితో అయితే మనం కాంట్రాక్ట్ జాబ్స్ మేనేజ్ చేస్తున్నాం వాళ్ళతో కొంచెం రిలేషన్ ఉండాలి. వాళ్ళతో ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో కొత్త కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళతో మేనేజ్ చేసుకునేటట్టుంటే అది చాలా బెనిఫిట్ మనకి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ జాబ్స్ అండ్ ఫుల్ టైం జాబ్స్ రిలేటెడ్ మీకు ఏది బెస్ట్ సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ నైస్ డే, బాయ్. అండ్ ఆల్సో కింద ఇన్స్టాగ్రామ్ నాది లింక్ ఉంటుంది, లేదా Lohit_Nimmala ఆ ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, లేదా నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరితోటి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒకవేళ ఫారెన్ రావాలని ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ మాస్టర్స్ చేయాలని యూఎస్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.